ఈసారి మొత్తం లాసే అన్నమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఆల్రెడీ మీరు తమ్నైల్ చూడగానే మీకు అర్థమవుతుండొచ్చు అసలు మేము ఏం లాస్ అయినా మేము కథ అనేది. ఈ రోజు ఈ వీడియోని అయితే చెప్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పదా. గాయ్స్, మీరు అందరూ చూసుకున్నట్టయితే అప్పుడు నేను చెప్పిన కదా బెండ చెట్టు పెట్టినాం, కొత్తిమీర పెట్టినాం. ఆ వీడియోలు అయితే అవి ఇప్పుడు ఎట్లున్నాయంటే చూస్తే మీరే షాక్ అవుతారు అన్నమాట అవి. ఇగో ఇది వచ్చేసి మెంతి. అసలు ఇలా మెంతి ఏ రూపకంగా మీకు కనబడుతుంది. ఈ మెంతి మొత్తం అయితే ఇది అయితే పోయిందన్నమాట. ఇది కొత్తిమీర, ఇసుతో కొత్తిమీర వచ్చేసి ఏమైందంటే మనకి ధనాల రూపంలోనైతే మనకు వచ్చిందన్నమాట. అంటే మొత్తం లాస్ అనమాట ఈసారి. ఇగో ఇది మెంతి, ఇసుతో మెంతి మొత్తం గడ్డిలనే కలిసిందనమాట. మాత్రం మామూలు కొడతలేదన్నమాట. ఈ ఎర్ర టెండర్లు అయితే వీడియో తీసుకోనికైతే నేను బైకర్కి అయితే వచ్చినానమాట. ఈ కొత్తిమీర అలికిన 2-3 రోజులకు నేను ఒక వీడియోని అయితే పెట్టిన, మీరు అందరూ చూడొచ్చు. బెండ చెట్లు పెడుతున్నాను. ఆ బెండ చెట్ల పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే చూస్తే ఘోరంగా అంటే ఘోరంగా బాధాకరమైన విషయం అన్నమాట. ఇది మొత్తం అవి ఎండకైతే అవి లేవలేవు, అవి అటే చచ్చిపోయినాయి. లేచేటి సూత కొన్ని చచ్చిపోయినాయి, కొన్ని ఆస్తి ముదిరిపోతున్నాయి. సూత చూడండి ఒకసారి చూపిస్తాను. ఇవే అన్నమాట బెండ చెట్లు. ఆల్రెడీ దీనికి కాయలు కాసినాయి. ఇవే అన్నమాట ఆ కాయలు. మీరు చూసుకున్నట్టయితే మొత్తం అంటే కొన్ని ముదిరిపోయినాయి అన్నమాట. చూడండి, ఈ బెండ చెట్టు సూత లాస్ అన్నమాట. ఇవైతే మేము కేజీ 500-300 పెట్టినప్పుడు తెచ్చినాం. సంథింగ్ ఎంతనో మా అన్నకి తెలుసు అనమాట. అది మళ్ళీ మేము సొరకాయ చెట్టు సూత పెట్టినాం అనమాట. అవి మొత్తంకే చచ్చిపోయినాయి. అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక సొరకాయ చెట్టు అయితే కనబడుతుంది అనుకుంటుంది. బెండకాయలు ఎట్లా అంటే కాసినాయి చచ్చిపోయినాయి. అవి ఎట్లా ఎందుకైనాయి అంటే మేము టైం టు టైం నీళ్ళు కట్టినాం. అవి ఎండలకైతే ఘోరం అంటే ఘోరంగా అయింది. ఎండలకు దాని పరిస్థితి ఎట్లుందో నేను చూపిస్తా చూడండి. గాయస్ ఇదే అన్నమాట. మీరు ఒక ఇదనే కాదు మస్తుగా ఉన్నాయి. ఇగో ఎట్లా తెగిపోయి వచ్చిందో చూడండి. అలాగే మళ్ళీ ఏడొస్తాయో లేచేటి సూత మొత్తం అటే వండుకునేది అన్నమాట సీదా. ఇక మళ్ళీ మేము సోర చెట్లు సూత పెట్టినాం. ఈ సోర చెట్లు సూత ఇవి మొత్తం ఎండిపోయినాయి అన్నమాట. సోర చెట్లు బెండకాయ ఇదైతే మొత్తం లాసే అన్నమాట. దీని మీద సూత మేము మంచిగా ఇన్వెస్ట్ చేసినాం. అంత లాస్ అయితే ఈసారి మొత్తం లాసే అన్నమాట. ఎక్కడైనా సరే మెంతులు పెడితే మెంతి కూర వస్తుంది, కొత్తిమీర పెడితే కొత్తిమీర వస్తుంది. కానీ మాకైతే కొత్తిమీర రిటర్న్ వచ్చింది, మెంతులు 2 రిటర్న్ వచ్చినాయి అన్నమాట. అలాగే మీరు బెండ చెట్ల పరిస్థితి ఎట్లుందో చూడొచ్చు కదా. అటు ఘోరంగా అంటే ఘోరంగా ఎండగొడుతుందని నీడకచ్చి అయితే చెప్తున్నాను అనమాట. మేమైతే కొత్తిమీర మీద ఒక 2500 అయితే ఇన్వెస్ట్ పెట్టినాం, అవే లాస్ అన్నమాట. మళ్ళీ బెండ చెట్ల మీద ఒక 3000 దాకా ఇన్వెస్ట్ పెట్టాం. అయితే ఏంటంటే మేము ట్రాక్టర్తో 3 సార్లు దున్నాం. 3 సార్లు అనేది 3 సార్లు దున్నాం అన్నమాట. అదే వేస్ట్ అయింది, డీజిల్ వేస్ట్ అయింది, మా పని వేస్ట్ అయింది. యాక్చువల్గా మేము ఇది ఎందుకు ఇట్లా అయిందంటే కొత్తిమీర మెంతి ఎందుకు ఇట్లా అయిందంటే మేమైతే ఈ ఎండలకు అలికినాం అన్నమాట. రాంగ్ టైంలో అయితే అలికినాం తెలుసుకోకుండా. రాంగ్ టైంలో అలికే వరకు ఏమైందంటే మెంతి అనేది అంత ఎర్రబడ్డది అనమాట. మీరు వీడియోలలో చూడొచ్చు, నేను వీడియోలో సుతే చెప్పిన దానికైతే స్ప్రే సుతే చేసినాం, అది కాలేదన్నమాట. మెంతి అనేది ఏమైందంటే ఎర్రబడ్డది. దానికి 10కి 10 ఎత్తమన్నా ఎవ్వరు తీసుకోలేరు. మార్కెట్లో అంత డిమాండ్ ఉండే మెంతికి 10కి 10 అన్న ఎవ్వరు తీసుకోలేరు. అంటే ఏ రూపకంగా డిమాండ్ ఉంది అన్నట్టు ఆ రూపకంగా మొత్తం పడిపోయింది అది. అంటే అందరిది మంచిగా అవుతుంది కానీ మాదైతే పోతుంది. ఎందుకంటే మొత్తం ఎర్రబడ్డది. మన పానేసుకొని వస్తే ఎట్లా ఎర్రబడుతుంది అట్లయితే ఎర్రబడ్డది అనమాట. కొత్తిమీర వచ్చేసి మొత్తం మొలవలే, అది అటే ఎండకు అటే చచ్చిపోయింది. ఈ బెండ చెట్లు ఏమైనాయంటే ఎండకు సుతి వీటే చచ్చిపోయినాయి. దానికి మందులు కొట్టినాం, అది చేసాం, స్ప్రేలు చేసాం. ఇది ఆల్మోస్ట్ మాకైతే ఒక 5000 అయితే లాస్ అయిందనమాట. అట్లే 5000 అని కదా. మా వరి చూతి ఎట్లుందో మీకైతే చూపిస్తా. వాళ్ళ మొత్తం ఇక మీరు చూస్తే బాధాకరమైన విషయం, మొత్తం ఒడిపిలే అన్నమాట. ఘోరం అంటే ఘోరంగా అయిపోయింది. మీరు చూసుకున్నట్టయితే ఇదంతా ఒడిపిలే అన్నమాట. మొత్తం మీడికి ఇలా యాప్ చెట్టు కనబడుతుందా, అది మొత్తం ఒడిపిలే. ఈ ఒక్క మట్లనే కాదు 4-5 మట్లలో సూతున్నాయి అన్నమాట. దీనికి టైం టు టైం గడ్డి మంది కొట్టినాం, అన్నీ కొట్టినాం. కానీ ఒడిపిలు మాత్రం ఘోరం అంటే ఘోరంగా ఏడికెళ్ళి వచ్చిందేమో కానీ ఘోరం అంటే ఘోరంగా పడ్డదన్నమాట ఒడిపిలు. చూసిరు కదా వరి పరిస్థితి. ఈ ఒక్క మటనే కాదు 4-5 మట్లలో ఇట్లే ఉందన్నమాట. ఆ మట్ల చూస్తే మీకు చూపిస్తా. ఇదైతే మొత్తం ఇంకా ఇది పెద్ద లాస్ అన్నమాట. మొత్తం ఇది ఘోరం అంటే ఘోరంగా లాస్. ఇది వచ్చేసి 2వ మడ అన్నమాట. ఇలా మీకు చూసుకున్నట్టయితే అంత బొడ్డలు లెక్క కనబడుతుందా, ఇదే అన్నమాట. అంత ఒడిపిలి ఘోరం అంటే ఘోరంగా ఒడిపిలో పడ్డది ఈసారి. ఇది వచ్చేసి ఇంకొక మడ అన్నమాట. ఇంట్లో చూద్దాం మొత్తం ఒడిపిలో ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంట్లో ఒడిపిలో ఉంది, ఇంకొక మడ ఒకటి ఉన్నది అందులో ఒడిపిలో ఉంది. ఇంకొక మళ్ళీ అయితే మీకు కొన్ని మడలు అయితే గాయ్స్ ఇవంతా ఒడిపిలి మడలు అయితే చూపించిన కదా. మీరు చూసుకున్నట్టయితే ఇది ఇంకొక మడ అన్నమాట. కొంచెం మీంతుంది, కొంచెం ఆడ తింటుంది అనమాట. ఈ 2 మడ్లు అయితే మంచిగా ఉన్నాయి. కొంచెం అయితే ఉడిపిలు అయితే లేదు, కింద అయితే మంచిగా తినింది.
గాయస్ అది ఎట్లా లాస్ అంటే మొత్తం ముడిపిలో ఉందన్నమాట. ఆడ కింటలు వెళ్ళే కాడ అర్ధ కింటలు వెళ్తాయి అన్నమాట. అట్లా లాసు. మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే ఈనోవర్ ఎట్లుందంటే అంత పల్చగా ఆడాడనైతే ఈనిందన్నమాట. మళ్ళీ అట్లాగే నార్సుతో అంత పల్చగా లేచింది. మీరైతే ఒకసారి చూడండి. ఇక మీరు చూసుకున్నట్టయితే అంత పల్చగా ఈనిందన్నమాట. చూడండి, మనకు గొల్కకు ఒకటే గొల్క పెట్టిందన్నమాట. ఇప్పుడు ఈ గొల్కకు కొన్ని ఇంట్లో చూడండి, ఒక్కొక్క దానికి ఇట్లా 2 అవుతున్నాయి అన్నమాట. ఇళ్ళనైతే ఒకటే ఉంది. మళ్ళీ వడ్లిన తక్కువనే జరిగిన కొంచెం ఎక్కువనే. రెండు ఒకటే సీడు అంటే పొలం ప్రాబ్లం అన్నమాట. అది ఇదైతే మంచిగానే వచ్చిందన్నమాట. మొత్తం ఇదంతా మంచిగానే వినింది. ఆడాడ మళ్ళీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గండి పడితే ఇది మళ్ళీ ఇక్కడ కొంచెం మళ్ళీ నాటెత్తది. ఇప్పుడిప్పుడే ఏంటుంది. మాదని కాదు, అందరిది ఈసారి కొంచెం నాకు తెలిసి అయితే అందరిది ఈసారి ఇట్లనే ఉండొచ్చు. ఇది వచ్చేసి మా పక్క పొంటి వాళ్ళది అన్నమాట. ఇదైతే మంచిగానే ఉంది. ఇది వచ్చేసి మా పక్క పొంటి వాళ్ళే. జర మాకు వాళ్ళకి టైం కాదు. ఇంకొక మాట చూపిస్తే మీరు షాక్ అంటే షాక్ అవుతారు. అసలు ఇది ఒరా ఈ వ్యవసాయం ఎందుకు ఎత్తురా, రైతులు ఇంతకాలం కష్టపడతారా అని మీకైతే ఇప్పుడే వెళ్తుంది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇట్లా గోధుమలు కదా మొలకెత్తే చూడు, గోధుమలు కదా మొలిచినట్టు మొలిచింది ఒడిపిలంతా. ఈ మళ్ళీ మొత్తం ఒడిపిలే ఉందన్నమాట. ఇలా యాక్చువల్గా ఎప్పుడైనా ఒక తొట్టేది, ఇప్పుడు సగం తొట్టి అవుతుందో కాదు. మొత్తం అంటే లాస్ అనమాట. ఇదే అన్నమాట. కొంచెం ఈనింది. ఈ 3 మడ్లు అయితే కొంచెం మంచిగానే, కానీ గిన్నె ఘోరం అంటే ఘోరంగా ఒడిపిలు అయితే ఉందన్నమాట. ఇగో మీరు చూసుకున్నట్టయితే మొలకెత్తినట్టు మొలకెత్తినాయి. అదే వరి క్రాప్ అట్లా వస్తే ఏమవుతుందో. గాయస్ ఈసారి పొలం లాసులనే ఉంది. మన ఛానల్ చూస్తే లాస్ అంటే డౌన్ఫాల్ అయిపోయింది. పొలంలో అయితే ఏం చేయలేం, కానీ మీరైతే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అది మీతోటి అవుతుంది అన్నమాట. మేమేమేమి కూరగాయలు పెట్టినామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కొత్తిమీర అనమాట. ఇది ఇప్పుడిప్పుడే మొన్న అలికినాం, మంచిగా మొలకెత్తింది అనమాట. మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మిర్చి ఉందన్నమాట. మిర్చి అయితే ఇప్పుడు అయితే అంటే ఇక్కడ దిక్కు ఎక్కువ పెట్టరు, ఇక్కడ దిక్కు తక్కువ పెట్టరు గట్లా. మా కూర అన్నమాట. మళ్ళీ ఇది వచ్చేసి సుక్క కూర, ఇది మొత్తం ముదిరిపోయింది. ఇది పాలకూర. ఇది పాతది, మళ్ళీ ఇది మొన్న కొత్త కలిగినాం అనమాట. ఇది పాలకూర అనమాట. ఇది వచ్చేసి మనకు పుంటికూర. కొంతమంది ఏమంటారు అంటే అది మన గోంగూర, ఆకూర, ఈ కూర అంటారు. ఇసుత పాలకూర అన్నమాట. ఇది ఇప్పుడిప్పుడే మొలకెత్తుంది. 2 పాలకూరలు అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈ కూర పేరు అయితే నాకు తెలియదు. ఇది వచ్చేసి ఆనియన్స్, ఉల్లిగడ్డ అన్నమాట. ఇది మళ్ళీ ఇది వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఇది మళ్ళా పుంటికూర, అదే ఇవందాక గోంగూర. ఇదేమో గంగవేలి కూర. ఈరోజు వీడియో అయితే ఇంతే అన్నమాట. గాయస్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్న వీడియో కంపల్సరీ నచ్చుతుంది. ఈ మంత్ ఎండ్ లోపు నాకైతే 500 సబ్స్క్రైబర్లు అయితే మీరైతే దయచేసి చేయండి అనమాట. అలాగే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని ఇంకా షేర్ చేయండి, ఇంకొక 10 మందికి చెప్పండి. ఒక 500 సబ్స్క్రైబర్లు అన్నమాట. ఈ మంత్ ఎండ్ వరకు ఒక 500 సబ్స్క్రైబర్ అనమాట. మేమైతే గివే పెడతా అనిపిస్తే చెప్పిన ఆ గివే వచ్చేసి నెక్స్ట్ వీడియో కంపల్సరీ చెప్తా ఉంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడదాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.